ఎండ బాగా ఉన్న ఒక రోజున ఒక పెద్ద బస్సు అడవి గుండా వెళుతోంది. ఉత్సాహంగా ఉన్న చిన్న పక్షులు మరియు జంతువులన్నీ నది దగ్గర విహారయాత్రకు వెళ్తున్నాయి. వాళ్ళ గురువు మిస్ ఆడబంది నవ్వుతూ ఇలా అంది, మనం దాదాపు అక్కడికే వచ్చేశాం. పిల్లలు, ఈ రోజును ఆస్వాదించడానికి సిద్ధంగా ఉండండి. బస్సు నది దగ్గర ఆగింది. పిల్లలందరూ కొన్ని ఆహారాలు మరియు నీళ్లు తీసుకుని దిగారు. చిలుక తన ముక్కులో జామకాయ బుట్టతో ఎగిరింది. ఏనుగు నీళ్ల సీసాలు తీసుకుని ముందుకు అడుగుపెట్టింది. ఉడుత గింజలతో నిండిన సంచితో ఎగిరి గంతేస్తోంది. కుందేలు తాజా క్యారెట్ల బుట్ట పట్టుకుని నడిచింది. మిస్ ఆడబంది కూడా అందరికీ అరటిపండు తెచ్చింది. అప్పుడే ఒక చిన్న తాబేలు చాలా నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చింది. కొన్ని జంతువులు గుసగుసలాడాయి. అది ఆహారం లేకుండా వచ్చిందా? మిస్ ఆడబంది అన్నారు. అది పర్వాలేదు. మా అడవి కుటుంబంలో మేము ఒకరితో ఒకరు విషయాలు పంచుకుంటాము మరియు ఒకరినొకరు జాగ్రత్తగా చూసుకుంటాము. కాబట్టి అందరూ తాబేలుకు అరటిపండ్లు, జామపండ్లు, బాదం, క్యారెట్లు ఇచ్చారు. తాబేలు నవ్వి తన సంచి తెరిచింది మరియు లోపల ఏముందో చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అతను అందరికీ రుచికరమైన ఫ్రూట్ కేక్ తెచ్చాడు. వాళ్ళందరూ సంతోషంగా చప్పట్లు కొట్టడం మొదలుపెట్టారు. ఈ రోజు అందరూ ఒక ముఖ్యమైన విషయం నేర్చుకున్నారు. ఎవరినీ త్వరగా తీర్పు చెప్పకండి. దయ మరియు భాగస్వామ్యం ప్రతిదీ మెరుగుపరుస్తుంది.